అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఎన్ని రెడ్ బుల్స్ తాగుంటారా లేకపోతే ఎనర్జీ అలా బ్లడ్లో ఉందో తెలియదు, కానీ ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ అదే ఎనర్జీ అలా నడుస్తూనే ఉంటుందన్నమాట. సో తనే త్రిగుణ్. సో ఎస్, త్రిగుణ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు వచ్చినందుకు. మీరే చూసుంటారు స్టేజ్ ఎక్కడమే ఫస్ట్ టైం చాలా మంది ఇక్కడ. శ్రీకాంత్ నేను జస్ట్ కోవిడ్ అయిపోయిన తర్వాత కలిశాను అన్న. నేను ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ని, నన్ను కలవడానికి చాలా ట్రై చేశాడు. నేను షూట్ చేస్తుంటే మేఘాన్ని కలవడానికి వచ్చాడు, కంటిన్యూస్గా కలుస్తూనే ఉన్నాడు. అడిగే ఏంటి అంటే ఎట్లా తీస్తానో తెలియదు అన్న, నా మనసులో ఒక సినిమా ఉంది, మంచి సినిమా తీస్తాను అని వచ్చాడు. ఫర్ దాట్ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ శ్రీకాంత్. ఈరోజు ఉన్న పరిశ్రమలో బయట నుంచి అంటే ఒకప్పుడు సినిమా తీయాలి అంటే మనం ఒక పెద్ద స్టూడియోలో కెమెరాలు తీసుకుని వెళ్ళి ఎవరైనా ఒప్పుకొని ఆర్టిస్టులు అంతా వచ్చు, చాలా కష్టం. ఈ రోజు ఫోన్లో కూడా తీసేయచ్చు, ఎవరైనా సినిమాలు తీయచ్చు అన్న పరిస్థితి వచ్చింది. కానీ ప్రతి ఒక్కరు తీసి ఈ స్టేజ్కి వస్తున్నారా అంటే నాట్ సో మచ్. బట్ శ్రీకాంత్ రియలీ పుష్డ్ ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ నుంచి స్టెప్ బై స్టెప్ చాలా వర్క్ చేశారు. నాకు ఫస్ట్ రావడమే మణి శర్మ గారి మ్యూజిక్ తీసుకుని వచ్చాడు. ఫస్ట్ మీరు ఇందాక వినుంటారు పదములే పిల్ల, మణి శర్మ గారి మ్యూజిక్లో నా మొహం రావడం నా అదృష్టం. ఆయన సినిమాలన్నీ చూసి పెరిగి యమహానగరి నుంచి ప్రతి పాట ఆయనది మా ప్లేలిస్ట్లో పెట్టి వినండి. అలా ఇన్నేళ్ళు చేసాం సరే ఏదో ఒకటి కొంచెం చెప్పుకునేటంటే ఆయన సాంగ్లో నా ఫేస్ రావడం, ఆయన సాంగ్స్ టాప్ 10. నాకు ఆచార్య సాంగ్స్ అది అట్లా టాప్ 10లో వెళ్తుంటే చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్ యూ మణి గారు ఫర్ అమేజింగ్ ట్రాక్ దట్ యూ గివెన్ us. అండ్ తెల్లవారిని ఒక పాట వస్తుంది, చేసారు రైలింగ్లో పెట్టా తెల్లవారిని. సో మ్యూజిక్ ఫస్ట్ ప్లే చేసి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేద్దామని వచ్చాడు. చాలా కష్టాల గురించి మాట్లాడే స్టేజ్ కాదు ఇది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు ఒక అవకాశం ఇచ్చారండి. నేను కథ అన్న సినిమా చేసినప్పుడు కాలేజ్లో ఉన్నాను, కాలేజ్ మిడిల్ డ్రాప్ చేశాను. మిడిల్ డ్రాప్ చేసేసి అవకాశం వచ్చింది, కథ అని సినిమా చేశాను. ఒక 17-18 ఏళ్ళలో ఇంత దూరం వస్తానని తెలియదు. ఒక మధ్య మీద అలా బయలుదేరాను. ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒక 20 సినిమాల పైన అయ్యాయి. అట్లా నా వల్ల ఎంతమందిని అయితే అంతమందికి చేయాలన్న ఒక అవకాశం ట్రై చేస్తుంటాం. ఎక్కువ సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఎంకరేజ్ మోర్. ఐ విష్ మోర్ యంగ్స్టర్స్ కమ్ అవుట్ లైక్ దిస్. మీరు స్టేజ్ మీద చూసారు కదా, ఎంత ఫన్ ఉంటుందో అంత ఫన్ సినిమాలో ఉంటుంది. అసలు షూటింగ్లో అయితే నన్ను సాగుకొట్టాడు శ్రీకాంత్, టు బి ఫ్రాంక్, బికాస్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ద సెట్ వాస్ ఓన్లీ 25-26. యంగెస్ట్ ఓల్డెస్ట్ పర్సన్ అంటే ఇంకే. సో అలా భరత్ అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఒకసారి కెన్ ఐ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. ఎక్కడ అసలు కాంప్రమైజ్ చేయలేదు. చాలా చిన్న, నేను ఏమనుకున్నా అంటే ఏదో చుట్టేస్తాడేమో సినిమా, షార్ట్ ఫిల్మ్ మేకర్ కదా ఏం తీస్తాడు చూద్దాము, ఫస్ట్ కొద్ది రోజులు ఎట్లా షూట్ చేస్తున్నాడు చూద్దాం. కెమెరామెన్ సజత్ కాకు అని చెప్పి తను లాస్ట్గా దుల్కర్ సల్మాన్ గారి సినిమా గ్రూప్ అండ్ మలయాళంలో కొన్ని సినిమాలు చేశాడు. మళ్ళీ ఇలాగేదో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లో అమ్మాయిని పట్టుకున్నట్టు తను కూడా పట్టుకున్నట్టున్నాడు. తీసుకొచ్చి హీస్ గివెన్ అ వెరీ బ్యూటిఫుల్ విజువల్. ఆ విజువల్ కి సపోర్ట్ చేసినంత ప్రొడ్యూసర్ అండ్ కిరణ్ వెరీ నైస్ ఎడిట్. నేను సినిమా డబ్ చేసినప్పుడు చూసాను. నేను చెప్పాను సినిమా చూస్తా, నేను సినిమా ఇచ్చాను, బాగాలేదంటే రానంటే ఐ లవ్ ద ఫిల్మ్. నేను కాలేజ్ మానేసి మిడిల్ డ్రాప్ చేసి వచ్చాను కదా, సో చాలా ఉండేది అరే మనం కాలేజ్లో లేము. నా ఫేర్వెల్ రోజు కూడా నేను షూటింగ్లో ఉన్నా. షూటింగ్లో వెళ్ళి యాక్చువల్లీ నేను సెలవు అడిగా, సార్ మా కాలేజ్లో ఫేర్వెల్ సెలవు అంటే, హలో షూటింగ్లో సెలవులు ఇవ్వరమ్మా, ఎప్పుడు పెడతారో అప్పుడు రావాలన్నారు. ఆ రోజు స్టార్ట్ అయింది. సో ఆ మిగిలిపోయిన నా కాలేజ్ డేస్ లో ఎంత ఫన్, ఐ హావ్ గూస్ పింపుల్స్ ఐ హ్యాడ్ ఆన్ దిస్. ఈ సినిమాలో అంత ఎంజాయ్ చేయడానికి నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను మళ్ళీ ఆ కాలేజ్ డేస్ విజిట్ చేసినందుకు ప్రేమదేశంలో. అండ్ ఆర్టిస్ట్ మాయా, మంచి పని నా మీతో నేను యాక్ట్ చేయలేదు, దాని గురించి ఏమీ చెప్పలేదు, కాంబినేషన్ లేవు. అండ్ అజయ్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయండి, అందరి యాక్టర్స్కి ఎక్కువ అవకాశాలు లేవు. నేను కూడా చాలా, తను ఒకప్పుడు ఉన్న స్టేజ్ నుంచి వచ్చాను, తను కూడా చాలా ఎదగాలి, శివ కూడా చాలా ఎదగాలి అని నేను ట్రై చేస్తాను. లాస్ట్ టైం నేను నేగా చేసినప్పుడు వీ హ్యాడ్ అనదర్ యాక్టర్ కాల్డ్ అర్జున్. ఎవ్రీ ఫిల్మ్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ యాజ్ మెనీ ఫ్రెష్ టాలెంట్స్ అలాంగ్ విత్ అస్. మా వల్ల ఎంత అవుతుందో వీఆర్ ట్రైంగ్ టు డూ, అండ్ దిస్ ఇస్ అనదర్ అటెంప్ట్. అండ్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మై లక్కీ చామ్ ఇన్ మై లైఫ్, మేఘా ఆకాష్. అసలు సినిమాలు రిలీజ్ అవ్వకుండా కూర్చున్నాం. డియర్ మేఘా అని ఒక సినిమా వచ్చింది, దాని తర్వాత నాది 7వ రిలీజ్. ఈ 1.5 yearsలో 7 సినిమాలు పట్టుమని పడింది. సో ఏంటి ఈరోజు స్పెషల్ అంటే కరెక్ట్గా ఈరోజు 1 year and 1 month ఆఫ్ డియర్ మేఘా రిలీజ్. డియర్ మేఘా రిలీజ్ అయ్యి సంవత్సరానికి ఇంకొక సినిమా తీసుకొస్తున్నాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో త్వరలో వస్తుంది, వెరీ నైస్ ఫిల్మ్ ఆల్సో వి వాంట్ టు డూ. ఈ ప్రేమదేశం అనే సినిమా ఇప్పుడు అక్టోబర్లోకి వస్తుంది. మీరు చూసారు కదా, మొత్తం వర్జిన్ టీమ్, స్టేజ్ వర్జిన్, సినిమా వర్జిన్, ప్రెస్ వర్జిన్, మీడియా వర్జిన్. సో ఈ అజయ్ మాత్రం ఒప్పుకోడు వర్జిన్. సో బ్రో, నేను 60 ఏళ్ళ వరకు వర్జిన్ అనే చెప్తా, వర్జిన్ గానే ఉంటా. చాలా ఐఎమ్ లైక్ సల్మాన్ ఖాన్ బ్రో, ఐఎమ్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్. సో ప్రేమదేశం సినిమా మీరు చూసారు, సో మచ్ ఫన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మర్చిపోయాను, మనందరికీ చాలా ఇష్టమైన మధుబాల గారు రోజా సినిమాలో ఎలా చూసాం. నాకు ఒక చిన్న ట్రాక్, నాకు మదర్ ట్రాక్ అనమాట. నేను అడిగాను సినిమాలో కామెడియన్స్ ఎవరంటే మధుబాల గారు అంటారు. ఏంటి అంటే, లేదు బ్రదర్, మీరు చేసిన కామెడీ చాలా బాగుంటుంది, ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయి, నాకేదో మదర్ సెంటిమెంట్ ప్రతి సినిమాలో వర్క్ అవుతుంది. ఐ హోప్ దిస్ ఆల్సో వర్క్స్ రియలీ వెల్. అండ్ మధుబాల గారు హెస్ డన్ సచ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఒక చిన్న పోర్షన్ లో ఒక పేర్ గా చేసే అవకాశం వచ్చింది, మీరు ఫిల్మ్స్ లో చూస్తారు. అది ఎలా ఉందో చెప్పండి. సినిమా అక్టోబర్ రిలీజ్ అవుతుంది. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఐ హోప్ యూ ఎంజాయ్. అండ్ మాకు ఇంత కంటెంట్ ఇచ్చిన మాయా గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇది తెలిస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లు కూడా మీతో మేము ఓపెన్ చేయిస్తాము. మరి ఆ బిర్యానీ ఎక్కడ ఉందో చెప్పరా శ్రీకాంత్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైజ్, ఐ విల్ సీ యూ ఇన్ అక్టోబర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. త్వరలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మనీష్ శర్మ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ తీసుకొచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఓకే, దిస్ ఇస్ అ కర్టన్ రేజర్. ఈ గ్లిమ్స్ అండ్ 2 సాంగ్స్ మీరు చూసి ఎంజాయ్ చేయండి అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాదు త్రిగుణ్, మీ ఇంటి పేరు చెప్తే చాలా మంది అమ్మాయిలు బోర్ అవుతున్నారట, వాళ్ళ ఇంటి పేరుతో మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. మీకు కూడా ఫేక్ ప్రొఫైల్ కాదు, రియల్ ప్రొఫైలే వస్తాయి. ఇండస్ట్రీలోనూ సరే, లైఫ్ లోనూ సరే, ముందు వెనకాల పేరు లేవు, నేను ఒకటినే. లవ్లీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ త్రిగుణ్, అండ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్రేమదేశం టీం అందరినీ ఒక్కసారి అయితే అంతమందికి చేయాలన్న ఒక అవకాశం ట్రై చేస్తుంటాం. ఎక్కువ సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఎంకరేజ్ మోర్. ఐ విష్ మోర్ యంగ్స్టర్స్ కమ్ అవుట్ లైక్ దిస్. మీరు స్టేజ్ మీద చూసారు కదా, ఎంత ఫన్ ఉంటుందో అంత ఫన్ సినిమాలో ఉంటుంది. అసలు షూటింగ్ లో అయితే నన్ను సాగు కొట్టాడు శ్రీకాంత్, టు బి ఫ్రాంక్, బికాస్ the average age of the set was only 25-26. Youngest, oldest person ante inke. So ala Bharat and all the producers, ఒకసారి can I have a round of applause for them. ఎక్కడ అసలు కాంప్రమైజ్ చేయలేదు. చాలా చిన్న, నేను ఏమనుకున్నా అంటే ఏదో చుట్టేస్తాడేమో సినిమా, షార్ట్ ఫిల్మ్ మేకర్ కదా, ఏం తీస్తాడు చూద్దాము, ఫస్ట్ కొద్ది రోజులు ఎట్లా షూట్ చేస్తున్నాడు చూద్దాం. కెమెరామెన్ సజత్ కాకు అని చెప్పి తను లాస్ట్ గా దుల్కర్ సల్మాన్ గారి సినిమా గ్రూప్ అండ్ మలయాళంలో కొన్ని సినిమాలు చేశాడు. మళ్ళీ ఇలాగేదో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లో అమ్మాయిని పట్టుకున్నట్టు తను కూడా పట్టుకున్నట్టున్నాడు. తీసుకొచ్చి హీస్ గివెన్ అ వెరీ బ్యూటిఫుల్ విజువల్. ఆ విజువల్ కి సపోర్ట్ చేసినంత ప్రొడ్యూసర్ అండ్ కిరణ్, వెరీ నైస్ ఎడిట్. నేను సినిమా డబ్ చేసినప్పుడు చూసాను. నేను చెప్పా సినిమా చూస్తా, నేను నన్ను సినిమా ఇచ్చాను, బాగాలేదంటే రానంటే. ఐ లవ్ ద ఫిల్మ్. నేను కాలేజ్ మానేసి మిడిల్ డ్రాప్ చేసి వచ్చాను కదా, సో చాలా ఉండేది, అరే మనం కాలేజ్లో లేము. నా ఫేర్వెల్ రోజు కూడా నేను షూటింగ్ లో ఉన్నా. షూటింగ్ లో వెళ్ళి యాక్చువల్లీ నేను సెలవు అడిగా, సార్ మా కాలేజ్ లో ఫేర్వెల్ సెలవు అంటే, హలో షూటింగ్ లో సెలవులు ఇవ్వరమ్మా, ఎప్పుడు పెడతారు అప్పుడు రావాలన్నారు. ఆ రోజు స్టార్ట్ అయింది. సో ఆ మిగిలిపోయిన నా కాలేజ్ డేస్ లో ఎంత ఫన్, ఐ హావ్ గూస్ పింపుల్స్, ఐ హ్యాడ్ ఆన్ దిస్. ఈ సినిమాలో అంత ఎంజాయ్ చేయడానికి నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను మళ్ళీ ఆ కాలేజ్ డేస్ విజిట్ చేసినందుకు ప్రేమదేశంలో. అండ్ ఆర్టిస్ట్ మాయా, మంచి పని ఆమెతో నేను యాక్ట్ చేయలేదు, దాని గురించి ఏమీ చెప్పలేదు, కాంబినేషన్ లేవు. అండ్ అజయ్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయండి, అందరు యాక్టర్స్కి ఎక్కువ అవకాశాలు లేవు. నేను కూడా చాలా, తను ఒకప్పుడు ఉన్న స్టేజ్ నుంచి వచ్చాను, తను కూడా చాలా ఎదగాలి, శివ కూడా చాలా ఎదగాలి అని నేను ట్రై చేయాలి. లాస్ట్ టైం నేను నేగా చేసినప్పుడు వీ హ్యాడ్ అనదర్ యాక్టర్ కాల్డ్ అర్జున్. ఎవ్రీ ఫిల్మ్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ యాజ్ మెనీ fresh talents along with us. మా వల్ల ఎంత అవుతుందో we're trying to do, and this is another attempt. And దానికి most important person, my lucky charm in my life, మేఘా ఆకాష్. అసలు సినిమాలు రిలీజ్ అవ్వకుండా కూర్చున్నాం. డియర్ మేఘా అని ఒక సినిమా వచ్చింది, దాని తర్వాత నాది 7వ రిలీజ్. ఈ 1.5 years లో 7 సినిమాలు పట్టుమని పడింది. సో ఏంటి ఈరోజు స్పెషల్ అంటే, కరెక్ట్గా ఈరోజు 1 year and 1 month ఆఫ్ డియర్ మేఘా రిలీజ్. డియర్ మేఘా రిలీజ్ అయ్యి సంవత్సరానికి ఇంకొక సినిమా తీసుకొస్తున్నాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో త్వరలో వస్తుంది, వెరీ నైస్ ఫిల్మ్ ఆల్సో వి వాంట్ టు డూ. ఈ ప్రేమదేశం అనే సినిమా ఇప్పుడు అక్టోబర్లోకి వస్తుంది. మీరు చూసారు కదా, మొత్తం వర్జిన్ టీమ్, స్టేజ్ వర్జిన్, సినిమా వర్జిన్, ప్రెస్ వర్జిన్, మీడియా వర్జిన్. సో ఈ అజయ్ మాత్రం ఒప్పుకోడు వర్జిన్. సో బ్రో, నేను 60 ఏళ్ళ వరకు వర్జిన్ అనే చెప్తా, వర్జిన్ గానే ఉంటా. చాలా
ఐఎమ్ లైక్ సల్మాన్ ఖాన్, ఐఎమ్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్. సో ప్రేమదేశం సినిమా మీరు చూసారు, సో మచ్ ఫన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మర్చిపోయాను, మనందరికీ చాలా ఇష్టమైన మధుబాల గారు రోజా సినిమాలో ఎలా చూసాం. నాకు ఒక చిన్న ట్రాక్, నాకు మదర్ ట్రాక్ అనమాట. నేను అడిగాను సినిమాలో కామెడియన్స్ ఎవరంటే మధుబాల గారు అంటారు. ఏంటి అంటే, లేదు బ్రదర్ మీరు చేసిన కామెడీ చాలా బాగుంటుంది, ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయి, నాకేదో మదర్ సెంటిమెంట్ ప్రతి సినిమాలో వర్క్ అవుతుంది. ఐ హోప్ దిస్ ఆల్సో వర్క్స్ రియలీ వెల్. అండ్ మధుబాల గారు హెస్ డన్ సచ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఒక చిన్న పోర్షన్ లో ఒక పేర్ గా చేసే అవకాశం నాకు వచ్చింది. మీరు ఫిల్మ్స్ లో చూస్తారు, అది ఎలా ఉందో చెప్పండి. సినిమా అక్టోబర్ రిలీజ్ అవుతుంది. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. అండ్ మాకు ఇంత కంటెంట్ ఇచ్చిన మాయా గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇది తెలిస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లు కూడా మీతో మేము ఓపెన్ చేయిస్తాము. మరి ఆ బిర్యానీ ఎక్కడ ఉందో చెప్పరా శ్రీకాంత్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైజ్, ఐ విల్ సీ యూ ఇన్ అక్టోబర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. త్వరలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మనీష్ శర్మ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ తీసుకొచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఓకే, దిస్ ఇస్ అ కర్టన్ రేజర్. ఈ గ్లిమ్స్ అండ్ 2 సాంగ్స్ మీరు చూసి ఎంజాయ్ చేయండి అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాదు త్రిగుణ్, మీ ఇంటి పేరు చెప్తే చాలా మంది అమ్మాయిలు బోర్ అవుతున్నారట, వాళ్ళ ఇంటి పేరుతో మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. మీకు కూడా ఫేక్ ప్రొఫైల్ కాదు, రియల్ ప్రొఫైలే వస్తాయి. ఇండస్ట్రీలోనూ సరే, లైఫ్ లోనూ సరే, ముందు వెనకాల పేరు లేవు, నేను ఒకటినే. లవ్లీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ త్రిగుణ్, అండ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.